వెల్కమ్ టు ఆద్య టీవీ. అంటే రాష్ట్ర ప్రభుత్వము మహిళల దినోత్సవం సందర్భంగా భారీ ఎత్తున బహిరంగ సభ పెట్టి మహిళలకు ఇస్తున్న హామీలన్నీ నెరవేర్చమని చెప్పడానికి ఓ ప్రయత్నం చేసినట్లు మనకు కనిపిస్తుంది. మరి ఇప్పుడు అవి నెరవేరినాయా లేదా అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కరీంనగర్ మాజీ జడ్పీ చైర్పర్సన్ తుల ఉమ్మ గారు ఉన్నారు. మేడం నమస్కారం. ముందుగా మహిళా దిన శుభాకాంక్షలు మీకు. థ్యాంక్ యూ అండి. నేను కూడా ఆద్య ఛానల్ ద్వారా తెలంగాణ మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నిజంగా అంతర్జాతీయ మహిళా దినం అంటేనే ఈ త్యాగాలు, పోరాటాలు గుర్తుకొస్తాయి మనకి. అట్టడుగు వర్గాల ఆనాడు వాళ్ళ పని గంటల తగ్గింపు కోసం ఆనాడు క్లారా జెట్కిన్ చికాగో నగరంలో చేసినటువంటి పోరాటాలు ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటివి మనకు గుర్తుకొస్తాయి. కాబట్టి ఆ పోరాటాల స్ఫూర్తి, ఎందుకంటే ఉమెన్స్ డే అంటేనే మహిళలు కొట్లాడి పోరాడి సాధించుకున్నటువంటి రోజుగా వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా మహిళలను జరుపుకుంటాము. అందులో భాగంగానే ఇవాళ తెలంగాణ భవన్లో పెద్ద ఎత్తున అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఇవాళ ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి ప్రభుత్వం ఇవాళ మహిళలకు అనేక పథకాల పేరుతోటి ముందుకొచ్చి వాళ్ళ 1,00,000 మంది మహిళలతోటి ఒక మీటింగు భారీ బహిరంగ సభ పెడుతున్నా అని చెప్పేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిండు. కానీ ఆయన చెబుతున్నటువంటి మాటలకి ఏమన్నా అర్థం ఉందా నాకు అర్థమైతలేదు. ఆనాడు ఈ రాష్ట్ర పరిస్థితి, ఆదాయం ఎంత, ఖర్చు ఎంత, ఇవన్నీ కూడా తెలుసు. ఆనాడు ఆయన ఎన్నికలలో చెప్పినటువంటి వాగ్దానాల సమయంలో ఆనాడు ఆయన ఇచ్చినటువంటి అబద్ధపు మాటలు ఏదైతే చెప్పి అధికారంలోకి వచ్చిండో ఆయన చెప్పినటువంటి హామీలు ఇప్పటి వరకు కూడా ఒకటి కూడా అమలు కాలేదు. అది ఒకటి అది మహిళలకు ఉచిత బస్సు, ఉచిత ప్రయాణం అనేది అమలు చేస్తున్నానన్నాడు. ఆ ఉచిత ప్రయాణంలో కూడా మహిళలకు కష్టాలు తప్ప, బాధలు తప్ప ఇంకొకటి ఏం లేదు. ఎందుకంటే ఉచితం అనే పేరు మీద బస్సులు ఉచితం అని పెట్టిండు, బస్సులు తగ్గించిండు. కొత్త బస్సులు అయితే లేవు. ఖరాబైన బస్సుల్ని రిపేర్ చేపిస్తలేడు. కానీ మళ్ళీ అవే బస్సులని ఇవాళ మహిళలే నడుపుకునేటట్టుగా నేను మహిళలకు అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేవేలా చేస్తామని చెప్పేసి చెప్తున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, నువ్వు ఇన్ని రోజులు ఆర్టీసీకి ఇవాళ అప్పులే కట్టలేని స్థితిలో ఉన్నటువంటి నువ్వు మరి రేపు మహిళలకు ఇస్తానని మహిళలకు అది అప్పచెప్పి మహిళలను మళ్ళీ రోడ్ల మీదకి తీసుకురావడానికే ఈ ప్రయత్నం తప్ప ఇంకొకటి కాదని చెప్పేసి నేను భావిస్తున్నాను. ముఖ్యమంత్రి అంటున్నాడు ఒక్క మహిళ అంటే 5 మంది మహిళలను ఒక్క మహిళ పోగు చేసి తీసుకురావాలంటున్నాడు. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటి పరిస్థితి ఏదన్నా గ్రామాలలో కావచ్చు, ఇక్కడ హైదరాబాద్ నగరంలో కావచ్చు, అలాంటి పరిస్థితి కనిపించే అవకాశం ఉందా? లేదు. రేవంత్ రెడ్డి పేరు చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి మీటింగ్కు రమ్మన్నాడు అన్నట్టు ఎవరు వచ్చే పరిస్థితుల్లో లేరు. కాబట్టి ఊర్లలో మహిళా సంఘాలు ఉన్నాయి, మహిళా సంఘాలే స్ట్రాంగ్గా ఉన్నాయి. ఆ మహిళా సంఘాలు వల్ల ఏదైనా కూడా అనుకుంటే చేసేటువంటి పరిస్థితి, ఆర్థికంగా కూడా వాళ్ళు సంఘాలు మనిషికి డబ్బులు చేయించుకొని వాళ్ళ ధనవంతులుగా ఉన్నారు. వాళ్ళ డబ్బులతోటి వాళ్ళే పోగు చేసుకొని. కానీ అదే మహిళల్ని ఇవాళ మళ్ళీ బస్సులు మీ కాళ్ళ మీద మీరు నిలబడేటట్టు చేస్తా అని చెప్పి ఆయన చెప్తే మహిళలు రారనేటువంటి దాంతో ఇవాళ మహిళా సంఘాలకు నాయకులు ఉన్నటువంటి వాళ్ళకు బస్సులు అరేంజ్ చేసి వాళ్ళ కూలీ డబ్బులు ఇచ్చి భోజనాలు పెట్టి అన్ని రకాల సకల సౌకర్యాలు అప్పచెప్పి ఇక వాళ్ళను తీసుకొచ్చుకొని మీటింగ్ అనిపించుకోవడానికి మేము మహిళల కోసం ఇన్ని పథకాలు. అంటే ఇప్పుడు మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మళ్ళీ మహిళల్ని మరోసారి మోసం చేయడానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కుట్ర చేస్తున్నాడు అనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మహిళా సంఘాల గురించి మీరు చెప్పారు. మహిళలకు కూడా వడ్డీ లేని రుణాలు ఇస్తామన్న ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు 15 నెలల పాలనలో వడ్డీ లేని రుణాలు మహిళలకు ఇవ్వడం జరిగిందా? వడ్డీ లేని రుణం దేవుడెరుగు, నయా పైసా కూడా ఇవ్వలేదు. వాళ్ళ డబ్బులే వీళ్ళు అప్పు తీసుకొని వాళ్ళ డబ్బులు వాళ్ళకు కూడా ఇస్తలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇవాళ వడ్డీ లేని రుణాలు ఇచ్చలేదు. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. మహిళలు మీరు చూస్తుంటే టీవీలలో, సోషల్ మీడియాలో ఒక్కొక్క మహిళ తిడతా ఉంటే పెన్షన్ సరిగ్గా వస్తలేదు, తులం బంగారం అన్నాడు అది ఇస్తలేడు, రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు, కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ కిట్ ఉండే, మా డెలివరీ టైంలో ఆడబిడ్డ పుడితే 1300
1200 వస్తుండే, మగబిడ్డ ఉడితే 1200 వస్తుండే. 3 నెలలు బతకడానికి అన్ని రకాల బట్టలు అన్ని సబ్బుతో సహా అన్నీ ఇచ్చేవాడు. అవన్నీ పోయినాయి. మాకు అవస్థ అవుతుంది. హాస్పిటల్ పోవాలంటే అప్పుడు అంబులెన్స్ పంపించేవాడు, కానీ ఇప్పుడు అది లేదు, ఏది లేదు. ఇవాళ కళ్యాణ లక్ష్మి లేదు, అది సక్రమంగా ఇస్తలేడు. అది కేసీఆర్ ఇచ్చిన స్కీములన్నీ కూడా బంద్ చేసిండి. మీద మన్ను పోయ్యా మేము అనవసరంగా తప్పు పని చేసినాం, తెలియక ఈయనకు ఓటు వేసినాం, కయలబడ్డాం. మళ్ళీ మోసపోయినాం, ఇంకోసారి మోసపోము అనేటువంటి పరిస్థితుల్లో ఇవాళ మహిళలు ఉన్నారు. కాబట్టే ఇవాళ రేవంత్ రెడ్డి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇవాళ మహిళలకు నమ్మించలేడు. చివరిగా మీరు చెప్పారు అంటే మహిళలు గ్రామాలలో ఎవరు కూడా రేవంత్ రెడ్డి మాటను నమ్ముతలేరు, ప్రభుత్వాన్ని నమ్ముతలేరు అని. అంటే ప్రతి డిపార్ట్మెంట్లో గవర్నమెంట్కి సంబంధించిన డిపార్ట్మెంట్ల మీద ప్రతి ఒక్క మహిళ ఈ ఉత్సవాల్లో పాల్గొనాలని చెప్పేసి కొంతమంది ఒత్తిడి చేస్తున్నారట కదా, అది వాస్తవమేనా? నిజమే. ఎందుకంటే ఇవాళ నాకు కూడా మహిళా సంఘాలలో ఉన్నటువంటి మహిళలు చాలామంది ఫోన్లు చేశారు, అక్క పొమ్మంటారా, మరి రేవంత్ రెడ్డి ఇట్లా పెట్రోల్ బంకులు పెట్టిస్తాడట, బస్సులు ఇచ్చి మమ్మల్ని నడుపుకోమంటాడట. అరే అదంతా అది అబద్ధం అనేది వాళ్ళే చెప్తున్నారు. అదే దానిపైన ఆర్టీసీ బస్సులు లేక మేమే ఇబ్బందులు పడుతున్నాము, ప్రయాణం చేయలేకపోతున్నాము, మాకు మేమే కొట్టుకునేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ బస్సులే తగ్గించిండు, ఉన్న బస్సులే తగ్గించిండు. మళ్ళీ మేమేడ నడుస్తాం, మేమేడ ఆ మీటింగ్లకు ఇబ్బందులు పడతాము అనేటువంటి పరిస్థితి ఉంది. బలవంతాన వాళ్ళకు డబ్బులు ఇచ్చి తీసుకురావాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఆ పని చేస్తున్నారు. ఇది పరిస్థితి. మహిళలు సీఎం మాట అంటే రేవంత్ రెడ్డి మాట ఈ రాష్ట్రంలో ఇదే పరిస్థితి లేదు అని చెప్పేసి స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరిగింది. కేవలం డబ్బు బిర్యానీ ఆశ పెట్టి అంటే తినడానికి బిర్యానీ పొట్లానికి ఇన్ని 500 రూపాయలకు కొంతమంది మహిళలను ఆశ వేసి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేస్తాడు ముఖ్యమంత్రి తప్ప, కానీ నీతి నిజాయితీని మాత్రం ఇక్కడ ముఖ్యమంత్రి సమావేశం చేసే పరిస్థితి లేదు. ఏ గ్రామం పోయినా కానీ కాంగ్రెస్ లీడర్ను కనిపించని అంత దూరంలో పంపించడానికి మహిళలు సిద్ధంగా ఉన్నారు. ఏ ఒక్క 6 గ్యారంటీలలో మహిళలకు ఇస్తున్న హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు అని చెప్పేసి స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరిగింది. ఇదే ఉంటే రాబోయే ఎలక్షన్లో మాత్రం కాంగ్రెస్కు సరైన బుద్ధి చెప్తారు, పంచాయతీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా అని చెప్పేసి స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ శ్రవంత్ వరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.